మనం కంప్యూటర్ వ్యవస్థలో ఉన్నటువంటి రెండవ తరం కంప్యూటర్ గురించి మనం తెలుసుకుందాం. ఆ రెండవ తరం కంప్యూటర్ 1956 సంవత్సరం నుండి 1963 సంవత్సరం మధ్యకాలంలో అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఈ యొక్క రెండవ కంప్యూటర్ యుగంలోకి వచ్చేవరకు మనకి IBM 1401 అభివృద్ధి చేయడం జరిగింది. అనగా శూన్య నాళికలను ట్రాన్సిస్టర్లను భర్తీ చేయడంలో కంప్యూటర్ల శకంలో రెండవ తరం ప్రారంభమైంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కంప్యూటర్ వ్యవస్థను త్వరగా అభివృద్ధి చేయడానికి, అతి తక్కువ సమయంలో ఎక్కువ డేటాను సేకరించడానికి ఈ కంప్యూటర్ వ్యవస్థను వాడుతున్నాం. కాబట్టి ఈ యొక్క శూన్య నాళికలను తగ్గించి ట్రాన్సిస్టర్ల ద్వారా చేయడం ఈ యొక్క రెండో తరంలో ప్రారంభమైనటువంటి ఈ ట్రాన్సిస్టర్ల వాడకంతో కంప్యూటర్ పరిమాణాలు గణనీయంగా తగ్గి వాటి ప్రాసెసింగ్ సామర్థ్యం మరింతగా మెరుగైందనమాట. సమాచారం నిల్వ కోసం మనం ఏం చేశారంటే మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీని వినియోగించడం జరిగింది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఏంటంటే మనం ఏదైతే సమాచారం ఇస్తామో ఆ సమాచారాన్ని దాచి అది మనకి కావాల్సినటువంటి సమయంలో డేటాను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రెండో తరం ఉంది. ఈ తరం కంప్యూటర్లో అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ని కూడా వినియోగించడం జరిగిందనమాట. ఎందుకంటే టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కూడా వినియోగించడం వల్ల మరి యొక్క డేటాను ఎక్కువగా స్పీడ్గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ వంటి ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచడం, మరి వాటికి కావాల్సినటువంటి దానిని చేయడం కూడా దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. మరి మనం చూసినట్లయితే అదేవిధంగా మూడవ తరం కంప్యూటర్స్ యొక్క వ్యవస్థ కూడా మనం చూసినట్లయితే వీటిని 1964 సంవత్సరం నుండి 1971 మధ్యకాలంలో వీటిని ఉపయోగించడం జరిగింది. ఇవి అభివృద్ధి చెందడం కూడా జరిగిందనమాట. ఈ యొక్క మూడవ తరం కంప్యూటర్లకు వచ్చేవారికి DBMS కార్యక్రమాలు అనువైనటువంటి కంప్యూటర్లుగా అభివృద్ధి చెందడం పరిపాటిగా గమనించవచ్చు అన్నమాట. ట్రాన్సిస్టర్ల స్థానాన్ని సమీకృతిలో వలయాలను ఇవి ఆక్రమించడంతో పాటు కంప్యూటర్లో మూడో తరం ప్రారంభమైనట్టుగా నిపుణులు మరి చాలా స్పష్టంగాను వివరంగాను తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క తరం నుండి కంప్యూటర్ ఒక్కొక్క కాలంలో ఏ విధంగా డెవలప్ అయిందంటున్నది మనం చూసుకుంటూ వస్తే ఈ యొక్క మూడో తరంలోకి వచ్చిన తర్వాత కంప్యూటర్లలో ప్రోటాన్ మరియు కోబాల్ మరియు ఆల్గారిథం అన్నటువంటి ఆ యొక్క ఆల్గారిథం వ్యవస్థను అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా మూడో తరం యొక్క కంప్యూటర్ను మరి పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్లయితే నాలుగో తరం కంప్యూటర్లు కూడా 1971 నుండి 2010 మధ్యకాలంలో అభివృద్ధి పరచబడినటువంటి కంప్యూటర్లను నాలుగో తరం కంప్యూటర్లుగా పరిగణించడం జరిగింది. ఈ నాలుగో తరం కంప్యూటర్లో మరి ఈ తరం నుండే కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్లను వినియోగించడం జరిగింది. ఈ నాలుగో తరం కంప్యూటర్ల నుండి నా యొక్క మైక్రో ప్రాసెసర్ వినియోగించడం వల్ల మరి ఎంత ఉన్నటువంటి డేటాను అతి తక్కువ కాలంలో మైక్రో చిప్స్ రూపంలో డేటాను క్రోడీకరించడానికి ఇది చాలా ఉపయోగకరంగాను ఉంటుందని ఈ నాలుగో తరంలో దీనిని తీసుకురావడం జరిగింది. నాలుగో తరం కంప్యూటర్లో సమాచారం నిల్వ కొరకు అధునాతనటువంటి సెమీ కండక్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. ఈ సెమీ కండక్టర్లు తీసుకురావడం వల్ల ఏంటంటే మెమొరీని ఉపయోగించడం. మనం చూసినట్లయితే మెమొరీ కార్డ్స్ ఈ యొక్క 2010 నుండి ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే నాలుగో తరం నుండి ఈ యొక్క కంప్యూటర్ వ్యవస్థలో మెమొరీ కార్డ్స్ వ్యవస్థ అన్నటువంటిది రావడం జరిగింది. అంటే ఎక్కువ ఉన్నటువంటి ఒక డేటాను ఆ చిన్న మెమొరీ కార్డ్ అనగా 2GB ఫస్ట్, 4GB, తర్వాత 16GB, తర్వాత 32GB, 64GB, 124GB అంటే ఒక్కొక్క డేటా సామర్థ్యాన్ని క్రమేణ పెంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క తరంలో ముందుకు దూసుకొని పోతున్నటువంటి వ్యవస్థలో కంప్యూటర్ వ్యవస్థ చాలా మెరుగైనటువంటిదిగా ఉపయోగిస్తుంది అనమాట. ఈ యొక్క నాలుగో తరంలోనే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది GUI ఈ తరంలోనే మొగ్గు తొడిగిందనమాట. ఈ యొక్క నాలుగో తరంలోనే GUI అనేటువంటిది కూడా మరి ప్రారంభం కావడం జరిగింది. మనం చూసినట్లయితే ఐదో తరం కంప్యూటర్లు 2010 నుండి రూపొందించడం కంప్యూటర్లో ఐదో తరం కంప్యూటర్లుగా మనం పేరు పొందడం జరిగిందనమాట. ఈ ఐదో తరం కంప్యూటర్లు ఏంటంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్. అంటే ఈ కంప్యూటర్స్ మరి దశ నిర్దేశాలను మరి చాలా స్పష్టంగా వాటికి ఆల్గారిథం కనుక ఇచ్చినట్లయితే ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతంలో యుద్ధ సమాచారం జరుగుతున్నప్పుడు ఆ యొక్క యుద్ధం అన్నటువంటిది
ఈ యొక్క కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి కొన్ని ర్యాకెట్స్ను ఉపయోగించడం వల్ల అవి నిర్దేశమైనటువంటి ర్యాకెట్లను సునాయాసంగా అతి తక్కువ కాలంలో చేరి వాటిని మరి నిరోధించడం అన్నటువంటిది ఈ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా చాలా వివరంగా పేర్కొనడం జరిగిందనమాట. ఈ కంప్యూటర్ కాలంలోనే మరి ఎక్కువగా మరి పర్సనల్ కంప్యూటర్స్ అన్నటువంటివి కూడా రావడం జరిగిందనమాట. చాలా స్మాల్ సైజ్ కంప్యూటర్స్, ఈ విధంగా చిన్న కంప్యూటర్స్ వచ్చి మరి డేటాని స్టోర్ చేసుకోవడానికి మరి సీడీలు అన్నటువంటి కాకుండా ఇప్పుడు అన్నీ కూడా డేటా రూపంలో మైక్రోచిప్స్ రూపంలో కంప్యూటర్స్ రావడం జరిగిందనమాట. ప్రతి దాని కూడా కావాల్సినటువంటి వ్యవస్థను టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ మరి ముందంజలో ఉంటూ మరి ప్రప్రథమంగా యొక్క భారతదేశం నుండి వ్యవస్థలో మరి కంప్యూటర్ వ్యవస్థ అన్నటువంటిది ప్రతి ఒక్క పరిభాషలో కూడా 100కు మరి 99%గా ఈ కంప్యూటర్ వ్యవస్థ అన్నటువంటిది వినియోగించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రేపు రానున్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ వ్యవస్థ అన్నటువంటిది సూపర్ కంప్యూటర్ వ్యవస్థ నేడు ఉన్నది. కాబట్టి ఇది హై స్పీడ్ వ్యవస్థ. ప్రతి ఒక్క డేటాను కూడా వితిన్ సెకండ్లో స్టోర్ చేసి దాన్ని డిస్ప్లే చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ కంప్యూటర్ వ్యవస్థకు కలిగి ఉంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి కంప్యూటర్ మరి అధునాతన రంగాల్లో ప్రప్రథమంగా మరి ఎంతగానో అభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి వాటిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి ఘనత కూడా ఈ కంప్యూటర్ వ్యవస్థకు చెందుతుందని తెలియజేయడంలో నిపుణులు వారి యొక్క అభిప్రాయాలను స్పష్టంగాను వివరంగాను తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కంప్యూటర్ వ్యవస్థ గురించి స్పష్టంగాను వివరంగాను కూలంకషంగాను తెలుసుకున్నాం. కాబట్టి రేపు మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కంప్యూటర్ వ్యవస్థ మీద ఒక బిట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ బిట్టు ఏ విధంగా అడుగుతారంటే, మరి కంప్యూటర్ ఇప్పటివరకు ఎన్ని తరాలుగా లెక్కించడం జరిగింది, లేదంటే 2వ తరం కంప్యూటర్ కాలం పరిగణించండి, లేదంటే ఈ 5 కంప్యూటర్ కాలాలు ఇచ్చి మ్యాచింగ్లోనైనా మరి వాటిని సెర్చ్ చేయమని కూడా అడగచ్చు అనమాట. ఎగ్జామినర్ గారు దీని నుండి ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అది మల్టిపుల్ చాయిస్లో కానీ, ఆబ్జెక్టివ్ టైప్లో కానీ, మ్యాచింగ్ టైప్లో కానీ ఏ విధంగా అయినప్పటికీ కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కంప్యూటర్ వ్యవస్థ మీద ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5 తరాలు కంప్యూటర్ ఏ తరం నుండి ఎప్పటి వరకు ఉంది, ఏం చేశారు, మరి ఈ కంప్యూటర్ ఉన్నటువంటి భాగాలు ఏంటి అన్నటువంటి కనుక చూడగలిగినట్లయితే ఒక మార్కు సాధించినటువంటి వారిగా మనం ఆ యొక్క మార్కుని సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేసుకొని షేర్ చేసుకొని మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మరి విద్యార్థులు అనేటువంటి వారికి మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి చేరేలా చూడండి. వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మర్చిపోకుండా ఈ యొక్క సమాచారాన్ని మరి విద్యార్థులు అనేటువంటి వారికి, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి పంపించండి. అదేవిధంగా ఒకవేళ మీరు ఏదైనా మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కానీ, సలహాలను కానీ, మీ యొక్క అభిప్రాయాలను కానీ అందించాలనుకుంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను, సందేహాలను నాకు అందించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి ఇంకా నా యొక్క శాయశక్తులతో నేను చదివి వాటిని గ్రహించి మీ యొక్క అభిప్రాయాలను నేను స్వీకరించి పిల్లలకు మంచి మెరుగైనటువంటి కంటెంట్ను నేను అందించడానికి నా వంతు నేను సహకారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ.